కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 23 చక్రాల ట్రై సైకిల్ ను దివ్యాంగులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ప్రతి దివ్యాంగుని పేరు పేరున పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు 100 సైకిళ్లు పంపిణీ చేయాలని ఈ రోజు 20 మంది దివ్యాంగులకు అందజేశామని, మిగతా వాటిని అంచెలంచెలుగా వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పెన్షన్లన్నీ పెంచడం జరిగిందని, గత ప్రభుత్వం ఫేక్ సర్టిఫికెట్లతో వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కానీ అర్హులైన వారికి కూడా నష్టం జరుగుతుందని, ఈ నెల వరకు నోటీసు ఇచ్చిన వారందరికీ పెన్షన్లు అందజేసి తర్వాత అనర్హులను తొలగించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. బండ కట్టాను పక్కన ఎలా పడితే ఫోటో ఎలా చూడండి. ఎమ్మెల్యే ఒకసారి ఫోటో తెద్దాం సార్. ఎలా చూడండి ఎమ్మెల్యే అలాగే చూడండి. అప్పుడే మాట్లాడు మీ దగ్గర మాట్లాడు సుప్రీం పెట్టండి. కిందకంటే బ్రేక్ పడిపోతాం అన్నమాట. అది కాదు ఎక్కడ తీసేద్దాం.